అధికారంలో ఉన్నప్పుడు అందరినీ అక్రమ కేసులతో వేధించిన జగన్ వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు సహా టీడీపీ వారిని ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తనతో పాటు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేసిన విషయం గుర్తు చేశారు. నారా లోకేష్ ను కూడా కేసులు పెట్టి వేధించారన్నారు. రక్త చరిత్ర వైఎస్ జగన్ కుటుంబానికి ఉందని ఆ విషయం అందరికీ తెలుసన్నారు. వివేక హత్యే అందుకు నిదర్శనంగా అభివర్ణించారు. మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో వైసీపీ నేతలు రైతులను రెచ్చగొట్టి లబ్ది పొందటానికి యత్నిస్తున్నారని విమర్శించారు. దీనిపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారని నరేంద్ర గుర్తు చేశారు. సమస్య ఉంటే అక్కడ ప్రభుత్వం స్పందిస్తా ఉన్న నేపథ్యంలో మరి ఇవాళ ఇప్పటికీ వాళ్ళ యొక్క వైఖరి మారలేదు అని చెప్పి వాళ్ళ చర్యల ద్వారా స్పష్టంగా కనపడతా ఉంది. గత 5 సంవత్సరాల్లో మీరేం చేశారో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. గ్రామాల్లో విభజనలు సృష్టించారు. ఎంతో మంది, వేలాది మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు. కుల రాజకీయాలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన మాట వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా రాజకీయంతో, రాజకీయ పరమైన కక్ష సాధింపుతో రాష్ట్రాన్ని ఏ విధంగా అస్థిరపరిచారో మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చివరికి జడ్జిల మీద, వాళ్ళ యొక్క సంబంధించిన కుటుంబాల మీద మీరు చేసిన దాని మీద సిబిఐ కేసులు వేస్తే ఎంతో మంది మీరు ప్రేరేపిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సిబిఐ అరెస్ట్ చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చివరికి ఈ గుంటూరులోనే రంగనాయకమ్మ అనే ఒక మహిళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ ని మరి ఫార్వర్డ్ చేసిందనే నెపంతో ఏ విధంగా హింసించారో మనం చూడటం జరిగింది. ఏదైతే ప్రజాస్వామ్యానికి వారధులుగా గొంతులు వినిపించే పత్రికలు కానీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద రాజద్రోహం నేరం పెట్టిన విషయాన్ని మీరు మర్చిపోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే కేవలం ప్రజలు తమకు అధికారం ఇవ్వలేదనే అక్కస్తోనే ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రంలో విభేదాలు సృష్టించే ప్రయత్నం ప్రతిపక్షంలో ఉండి చేస్తా ఉన్నారు. ఎక్కడ మీరు పర్యటనకు వెళ్ళినా, ఎందుకంటే ఈ గుంటూరు జిల్లాలో మీ కార్యకర్త మీ కారు కింద పడితే కనీసం దాన్ని పట్టించుకోకుండా పర్యటన చేశారంటే మరి దాన్ని బట్టి మీ నైతికత ఏంటి అనేది తెలుస్తా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడికి వెళ్ళినా దానికి ఒక స్క్రీన్ ప్లే చేయటం, దాన్ని మీకు తీసుకొచ్చి మన చిత్తూరు జిల్లా వెళ్ళారు, మామిడికాయలు వాళ్ళ నాయకులే తెస్తారు, వాళ్లే బోస్తారు, వాళ్లే దొక్కిస్తారు, వాళ్లే మాట్లాడతారు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్న కాలంలో నేను ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, గత 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో వరి పండించే ఈ ప్రాంతంలో మీ ప్రభుత్వంలో రైతులు అయిన కాడికి ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 1000 నుంచి 1200 రూపు గత 5 సంవత్సరాల కాలంలో మరి ధాన్యాన్ని నిలబెట్టుకుని అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు కొనుగోలు కేంద్రాలు పెట్టి మీ నాయకులు మీ కార్యకర్తలు జేబులు నింపుకున్నారు తప్పితే నిజమైన రైతుకి ఎప్పుడు కూడా 5 సంవత్సరాల కాలంలో న్యాయం జరగలేదనేది గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు సెంటర్లు పెట్టి పారదర్శకంగా మరి 1000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయటమే కాదు, మీరు ఇవ్వాల్సిన పాత బకాయిలు 1200 కోట్ల రూపాయల డబ్బులను కూడా ఈ ప్రభుత్వం చెల్లించిందనే వాస్తవం మీకు గుర్తు చేస్తా ఉన్నాం. కానీ 50 సంవత్సరాలుగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ మా కుటుంబాన్ని ఆదరించే వ్యక్తులు కూడా ఈనాటికి ఉన్నారంటే మా కుటుంబం కులాలకి మతాలకి అతీతంగా మేము పనిచేయబట్టే ఇవాళ కూడా మమ్మల్ని ఆదరిస్తా ఉన్నారనే విషయాన్ని కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నా. మాతోనే ఉన్న కుటుంబాలు ఈ రోజు చెప్తా ఉన్నా, మాతో ఉన్నప్పుడు ఎప్పుడు సమస్య రాలా వాళ్ళకి. ఇవాళ ఎప్పుడైతే అంబటి మురళి వెళ్ళారో అంబటి మురళి తన రాజకీయ పరమైన మనుగడ కోసం ఆ కుటుంబాలను వాడుకుంటా ఉన్నాడు. ఎప్పుడు బయటికి రాని మహిళల్ని రోడ్డు మీదగా తీసుకొచ్చి నిలబెట్టారు. ఇవాళ ఏదైతే కేసులు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్తా ఉన్నారో అక్కడ తెలుగుదేశం పార్టీలో ఆ రోజు లేని నాయకుల పేర్లు కూడా తనే స్క్రిప్ట్ రాసిచ్చి ఆ సోదా త్రివేణి అనే అమ్మాయి చేత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించాడు. సోదా త్రివేణి అమ్మాయికి అసలు తెలుగుదేశం ఇంట్లో నుంచి బయటికి రాని మహిళల తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చిన ఈయన రాసిన స్క్రిప్టే కదా. నీకు ధైర్యం ఉంటే రాజకీయ పైన పోరాటం చేయాలి కానీ మహిళల్ని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళ మసలు కన్నీరు కారుస్తావేంటి? కేసుల గురించి భయపడటం కానీ కేసుల గురించి ఇది కావటం కానీ ఎప్పుడు మా రక్తంలో లేదు. ఏదన్నా కేసులు ఉంటే రాజకీయ పరమైన పోరాటం మా మీద చేయాలి కానీ సంగం డైరీ మీద ఎందుకు అంటున్నా నేను.